చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ రాజ విగ్రహం. అనగనగా ఒక పట్టణం. ఆ పట్టణం మధ్యలో పెద్ద రాతి స్తంభం మీద రాజుగారి విగ్రహం ఉండేది. ఆ విగ్రహం కళ్ళకు 2 నీలాలు పొదగబడినవి. రాజుగారి ఖడ్గం మీద పెద్ద రత్నం పొదగబడింది. విగ్రహం మీద సూర్యకిరణాలు పడి మెరిసినప్పుడు రాజుగారు ఆనంద స్వరూపుడని అనిపించేది. ఒకనాటి సంధ్యా సమయాన ఒక పిచ్చుక ఆ పట్టణంలోకి ప్రవేశించింది. రాత్రి ఎక్కడ గడపటమా అని ఆలోచనలో ఉన్న పిచ్చుకకు ఊరి మధ్యనున్న రాజుగారి విగ్రహం పాదాల వద్ద మకాం చేసింది. అక్కడ పిచ్చుక నిద్రపోదాం అనుకునే సమయానికి ఒక పెద్ద నీటి చుక్క మీద పడింది. అటు ఇటు పార చూసింది. ఆకాశంలో మబ్బుతును కన్నా లేదు. చంద్రుడు నక్షత్రాలు కనిపిస్తూనే ఉన్నవి. ఏమిటి ఈ చిత్రం అనుకుంటూ ఉండగా మరో పెద్ద నీటి చుక్క మీద పడింది. పిచ్చుకకు అనుమానం వేసి తల పైకెత్తి చూసింది. విగ్రహం కన్నీరు కారుస్తున్నది. ఎప్పుడూ ఆనందంగా ఉండే విగ్రహం చెంపల మీద కన్నీరు చూసి పిచ్చుకకు జాలి కలిగింది. మీరెవరు అని అన్నది పిచ్చుక. నేను దుఃఖమెరుగని రాజును అన్నది విగ్రహం. మరి ఎందుకు దుఃఖిస్తున్నారు అన్నది పిచ్చుక. ఆ విగ్రహం జవాబిచ్చింది. నేను బతికి ఉన్నన్నాళ్ళు ఎన్నడూ బాధపడలేదు. కోటలో దుఃఖానికి ప్రవేశం లేదు. ఎంతో హాయిగా ఉండేవాణ్ణి. కోట అవతల ప్రజలు ఎలా ఉన్నారో నేనెప్పుడూ విచారించలేదు. చనిపోయాక నా విగ్రహాన్ని ఇంత ఎత్తున ప్రతిష్ఠించారు. ఇక్కడి నుంచి పట్టణంలో జరిగే సంఘటనలన్నీ కనిపిస్తున్నవి. నా హృదయం సీసంతో పోత పోసినదైనా నా మనసు ఇందులో నిక్షిప్తమై ఉన్నది. ఇప్పుడు ప్రజల బాధలు ఒక్కొక్కటిగా తెలుస్తున్న కొద్దీ నాకు వారి పట్ల చాలా జాలి కలుగుతున్నది. మరి ఏడవక ఏం చెయ్యను? తనతో మాట్లాడుతున్నది ఒక విగ్రహం అన్న సంగతి జ్ఞాపకం వచ్చి అప్పుడు పిచ్చుక చాలా ఆశ్చర్యపడింది. విగ్రహం మళ్ళీ ఇలా అన్నది. దూరాన కనిపిస్తున్న ఆ పూరి గుడిసెలో ఒక ఆమె బక్క చిక్కిన శరీరంతో పాలిపోయిన ముఖంతో గుడ్డి దీపం పెట్టుకుని కుట్టు పని చేస్తూ ఉన్నది. పలుమార్లు సూది ఆమె చేతి వేళ్లకు గుచ్చుకుంటున్న లెక్క చేయటం లేదు. పక్కన ఉన్న మంచం పడిన బిడ్డ పడుకుని ఉన్నాడు. వాడికి ఆకలి అవుతున్నది. నారింజ రసం ఇమ్మని తల్లిని వేధిస్తున్నాడు. పాపం ఆమె నారింజ రసం ఎక్కడ తెస్తుంది? ఆ బాధ చూస్తే నా కన్నీరు ఆగటం లేదు. పిచ్చుక, నాకో సాయం చేయగలవా అన్నది విగ్రహం. ఏమిటది అన్నది పిచ్చుక. చూడు, నా కత్తిలో విలువైన రత్నం పొదగబడి ఉన్నది. దీన్ని ఆమెకి ఇచ్చి రావాలి. నేనా కదలలేను. చూస్తున్నావు కదా, నా కాళ్లను రాతి స్తంభంలో తాపటం చేశారు. పగలంతా ఎగిరి ఎగిరి అలసిపోయాను. మళ్ళీ తెల్లవారుజామున ఎగిరి పరదేశం పోవాలి అంది పిచ్చుక. కష్టాల్లో ఉన్న వారి పట్ల సానుభూతి కావాలి అని రాజు కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడు. పిచ్చుకకు నిజంగానే జాలి వేసి రాజుకు సాయం చేయటానికి ఒప్పుకుంది. రాజు చెప్పిన ప్రకారం అది అతని ఖడ్గం మీద రత్నాన్ని ముక్కుతో కరుచుకుని ఎగిరిపోసాగింది. చివరకు ఆ బీద ఇంటికి చేరుకుంది. కుర్రాడు బాధతో అటు ఇటు దొర్లుతున్నాడు. తల్లి అలసిపోయి నిద్రపోతుంది. పిచ్చుక మెల్లిగా ఆమె పక్కనే ఆ రత్నాన్ని పెట్టి కుర్రవానికి తన రెక్కలతో విసరసాగింది. ఆ చల్లని గాలి హాయిగా ఉండి అతనికి చప్పున నిద్ర పట్టింది. పిచ్చుక రాజు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఇలా అన్నది. సహాయం చేయడం వల్ల నాకేదో తెలియని హాయిగా ఉన్నట్లు ఉంది. నిజమే, మంచి పని చేసినందువల్ల అలా అనిపిస్తుంది అన్నాడు రాజు. మర్నాటి ఉదయం పిచ్చుక రాజు దగ్గరికి వెళ్ళి నేను ప్రయాణమవుతున్నాను అంది. పిచ్చుక, ఆ దూరాన ఒక శిథిల గృహంలో ఒక యువకవి ఉన్నాడు. అతను కాగితాల ముందు అలసిపోయి కూర్చున్నాడు. ఈ చలికి వేళ్ళు కొంకరుపోయి ఆకలికి తట్టుకోలేక రాయలేని స్థితిలో బాధపడుతున్నాడు అన్నాడు. ఈసారి పిచ్చుక బతిమాలించుకోలేదు. సరే, ఈ రాత్రి కూడా నీ వద్దే ఉంటాను. ఒక రత్నాన్ని ఆ యువకునికి ఇచ్చిరానా అన్నది. అందుకు రాజవిగ్రహం, నా దగ్గర మరి రత్నాలు లేవు, కానీ నా 2 కళ్ళకు గాను 2 నీలాలు ఉన్నవి. ఒక నీలం తీసి అతనికి ఇచ్చిరా అన్నది. అందుకు మీ కంటిని తీయలేను అని బాధగా చెప్పింది పిచ్చుక. నేను చెప్పినట్లు చెయ్యి పిచ్చుక అని రాజు బ్రతిమాలాడు. చివరకు పిచ్చుకకు తప్పలేదు. రాజు విగ్రహానికి కంటికి ఉన్న నీలాన్ని పెకలించి ముక్కున కరుచుకుని ఎగురుకుంటూ ఆ కవిగారి ఇంటికి తలుపులు లేనందువల్ల లోనికి ప్రవేశించడం కష్టం అవ్వలేదు. కవి అలసిపోయి నిద్రపోతూ ఉండగా అక్కడే ఆ నీలాన్ని జార విడిచి వెనుకకు మరలింది. కవి కాసేపటికి మత్తు వదిలి చూసుకునేటప్పటికీ పక్కన నీలం ఉన్నది. నా రచనల్ని ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఎవరో నాకు ఈ కానుక పంపారో అనుకున్నాడు కవి. మర్నాడు పగలు పిచ్చుక ఊరల్లా తిరిగింది. చంద్రోదయం అయ్యేటప్పటికి రాజు దగ్గరకు వచ్చి నేను వెళుతున్నాను,
చెప్పిపోయేందుకు వచ్చాను అని అన్నది. పిచ్చుక, ఈ ఒక్క రాత్రి నాతో ఉండు అని దీనంగా అడిగాడు రాజు. కాదు, మా వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పాపం, ఒక రత్నం ఒక నీలం పోగొట్టుకున్నావు. జాగ్రత్తగా ఉండు. ఇటువైపు వచ్చినప్పుడు నీ దగ్గరికి వస్తాలే. ఇప్పటికి మాత్రం సెలవు అంది పిచ్చుక. పిచ్చుక, ఆ దూరాన ఒక చిన్న పిల్ల ఉంది. ఆమె అగ్గిపెట్టెలు అమ్ముకుని జీవిస్తూ ఉంటుంది. కాలు జారిపడి అగ్గిపెట్టెలన్నీ పక్కనే ఉన్న మురుక్కాలువలో పడేసుకుంది. డబ్బులు లేకుండా ఇంటికి వెళితే వాళ్ళ నాన్న తంతాడు. అందుకని ఏడుస్తూ కూర్చుంది. నా రెండో కంటికి ఉన్న నీలాన్ని తీసుకుని వెళ్ళి ఆమెకి ఇవ్వు అన్నాడు రాజు. కావాలంటే ఈ రాత్రి కూడా నీతోనే ఉంటాను, కానీ రెండో కన్ను కూడా తీసివేయలేను. నీవు గుడ్డివాడువు అవుతావు అంది పిచ్చుక. నాకేం విచారం లేదు పిచ్చుక, నేను చెప్పినట్లు చేయమని రాజు బ్రతిమాలేసరికి పిచ్చుక రాజు రెండో కంటిని పెరకక తప్పలేదు. ఆ నీలం ముక్కును ఖర్చుకుని వెళ్ళి ఆ చిన్నపిల్ల చేతిలో పెట్టింది. భలే బాగుంది అని ఆనందంతో కళ్ళు నీళ్లు కూడా తుడుచుకోకుండానే ఆ పిల్ల ఇంటికి పరిగెత్తింది. పిచ్చుక విచారంగా రాజు వద్దకు వచ్చి, నేను ఎప్పుడు నీతోనే ఉండిపోతాను, అంధుడివై నీవెలా జీవిస్తావు అన్నది. కాదు కాదు, మీ వాళ్ళు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు, వెళ్ళు అన్నాడు రాజు. వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని పిచ్చుక ఆ రాత్రి కూడా రాజుగారి పాదాల వద్ద పడి నిద్రపోయింది. మర్నాడు పిచ్చుక ఊళ్ళోకి వెళ్ళలేదు. రాజుగారు భుజం మీద కూర్చుని తాను తిరిగిన ప్రదేశాలలోని వింతలు చెప్పసాగింది. ఎన్నో విచిత్రాలు విన్నాక రాజు ఇలా అన్నాడు, కానీ వీటన్నిటికన్నా విచిత్రమైనది మానవుని బాధ పిచ్చుక. నేను పరిపాలించిన ఈ పట్టణమంతా తిరిగి ప్రజల బాధలు నాకు చెబుతూ ఉండు అని అడిగేసరికి పిచ్చుక పట్టణమంతా తిరగసాగింది. కలవారి ఇళ్లల్లో విందులు జరుగుతున్నవి. వారు తినగా పారేసిన ఎంగిలి మెతుకుల కోసం ఆకలి బాధతో కుంగి కృషించిన చిన్న పిల్లలు జాలుగొలిపే స్థితిలో పిచ్చుకకు కంటపడ్డారు. పిచ్చుక ఈ సంగతులన్నీ రాజుకు చెప్పింది. నా శరీరం నిండా బంగారు తొడుగులు ఉన్నవి. ఒక్కొక్క తొడుగు తీసి ఆ బీద ప్రజలకు పంచు, అందువల్ల వారు సుఖంగా ఉంటారు అన్నాడు రాజు. ఒక్కొక్క తాడు తీసి పిచ్చుక బీదవారికి ఇవ్వసాగింది. చివరకు విగ్రహంలో కంచు తప్ప మరేమీ లేదు. కానీ బీద పిల్లలు ఇప్పుడు సంతోషంగా హాయిగా ఆడుకుంటున్నారు. చలి తీవ్రమయ్యింది. మంచు విపరీతంగా కురియసాగింది. పిచ్చుక చలికి తట్టుకోలేని స్థితికి వచ్చిన రాజును విడిచిపెట్టలేదు. పాపం పిచ్చుక నానాటికి కృషించి మృత్యువుకు చేరువు కాసాగింది. ఇక బతుకుతాననే ఆశ లేక చివరిసారి రాజు దగ్గరికి సెలవు తీసుకునేందుకు వచ్చి, రాజా, నేను నీ చేతిని ముద్దాడనా అని అడిగింది. చెయ్యి కాదు, నా పెదవిని ముద్దాడు. మీ దేశం వెళుతున్నావు కదూ అన్నాడు రాజు. లేదు, నేను ఇంకా దూర ప్రయాణమే చేయబోతున్నాను, ఇక తిరిగి రాలేను అన్నది పిచ్చుక. రాజు పెదవిని ముద్దాడిన పిచ్చుక ప్రాణం విడిచి రాజు పాదాల దగ్గర పడింది. ఇదే సమయంలో ఏదో బ్రహ్మాండం బద్దలైనంత శబ్దం వినిపించింది. సీసంతో పోతపోసిన రాజ హృదయం రెండుగా చీలిపోయింది. మర్నాడు పట్టణంలోని పెద్దలు ఆ రాజుగారి విగ్రహాన్ని చూసి, విగ్రహం రెండుగా చీలిపోయింది, ఇంకా ఇక్కడే ఉంటే పట్టణానికి అప్రతిష్ట అని తీసేశారు. దాని స్థానంలో ఎవరి విగ్రహం ఉంచాలనే మీమాంస బయలుదేరింది. పట్టణపు పెద్దలు నాదంటే నాదని పోట్లాడుకున్నారు. పాత విగ్రహాన్ని కరగేశారు. ఎంత మంట పెట్టినా సీసపు గుండె మాత్రం కరగలేదు. చివరకు విసుగు చెంది దాన్ని బయట పారేశారు. ఇదంతా పైనుంచి చూస్తున్న దేవుడు, ఆ పట్టణం నుంచి 2 అమూల్యమైన వస్తువులు తీసుకురండి అన్నాడు. దేవదూతలు ఊరంతా తిరిగి చనిపోయిన పిచ్చుకను, సీసపు గుండెను తీసుకెళ్లారు. సాటిలేని వస్తువులు అని దేవుడు మెచ్చుకున్నాడు.